కాకుండా దీనిపైన ప్రాపర్ గా గోల్డెన్ జరీ ఏ జరీ కూడా మనం వర్క్ చేసినా కూడా 165 బేసిక్ ప్రైస్ శారీ అయితే మీరు చూసారు. ఇది కూడా చాలా బాగా అంటే బాగా నడుస్తుంది. స్మూత్ గా వచ్చేసి వర్క్ ఇంకా మంచి అంటే మంచి వర్క్ సెట్ అయిపోతుంది. ఒకసారి మీరు నా కూడా డీల్ చేస్తాం కాబట్టి సో ఇది వచ్చేసి మా వరకు అంటే మాకు. హలో వర్స్, అందరు బాగున్నారని ఆశిస్తున్నా. సో వన్స్ అగైన్ మళ్ళా మన యూట్యూబ్ ఛానల్ కి అయితే వచ్చేసారు అనుకుంటున్నా. సో ఈసారి ఈ వీడియోలో నేను మీకు కొద్ది డిఫరెన్సెస్ చూపెట్టబోతున్నాను. సో బేసిక్ సిల్క్ శారీ ఎలా ఉంటుంది, అగైన్ ప్రీమియం సిల్క్ శారీ ఎలా ఉంటుంది. సో ఎలా అయితే మీరు నా వీడియోస్ లో చూస్తుంటారు కదా, సో నార్మల్ జకాట్ కాన్సెప్ట్స్ అని కొన్ని వీడియోస్ చేశాను నేను, ఇంకా ప్యూర్ బనారసీస్ అని కొన్ని వీడియోస్ షూట్ చేశాను కదా. సో అలానే ఈ వీడియోలో కంప్లీట్ గా డిఫరెన్స్ అయితే నేను మీకు చూపెట్టబోతున్నాను. సో మీకు ఎలా అయితే నాకు తెలుసు అన్ని వీడియోస్ లో నేను చెప్తా ఉంటాగా 165 రూపీస్ నుంచి మా దగ్గర సిల్క్ శారీ కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో సిల్క్ శారీ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంది డిఫరెన్స్, ఏంది ఆ వెరైటీస్ ఏంది అనేది అయితే కంప్లీట్ గా నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఫస్ట్ సెగ్మెంట్ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. సో ఇది వచ్చేసి జకార్డ్ ర్యాపిడ్ కాన్సెప్ట్ అగైన్ ఇది. సో జకార్డ్ ర్యాపిడ్ కాన్సెప్ట్స్ లో మీకు వెరైటీస్ అయితే ఇలా అవైలబుల్ అయిపోతాయి. ఒకసారి చూడండి. సో ఫ్యాబ్రిక్ వైజ్ కొద్దిగా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది. లావుగా అదే కాకుండా దీనిపైన ప్రాపర్ గా గోల్డెన్ జరీ ఏ జరీ కూడా మనం వర్క్ చేసినా కూడా ప్రాపర్ గా అంటే ప్రాపర్ గా ఫిట్ అయిపోతుంది. దీంట్లో అగైన్ దీంట్లో మీకు 6.30 మీటర్ ప్రాపర్ కట్ వస్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అది నార్మల్ గా 165 అన్నట్టు వర్క్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు, మంచి క్వాలిటీయే. కాకపోతే ఫ్యాబ్రిక్ లో ఒక పార్ట్ అన్నట్టు ఆ ఫ్యాబ్రిక్ మనకు సోర్సింగ్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో పడుతుంది కాబట్టి మేము ఈ ప్రైజెస్ లో మీకు ఇస్తున్నాం. సో అగైన్ ఈ శారీస్ లో మీరు చూసుకున్నట్టయితే పైనకి వచ్చే బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ లో ఉంటుంది. అగైన్ కింది సైజ్ బార్డర్ చూసుకున్నట్టయితే మీరు ఒకసారి చూడండి ఎంత లెంతీ ఉంటుందో. సో ఇది వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ అయితే మీకు ఇక్కడ కింద అవైలబుల్ అయిపోతుంది. అదే కాకుండా సో దీంట్లో మీరు మన పళ్ళు పార్ట్ చూసుకున్నా లేకపోతే అగైన్ దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో మీకు అవైలబుల్ అయిపోతుంది. సో 165 బేసిక్ ప్రైస్ శారీ అయితే మీరు చూసారు. ఇది కూడా చాలా బాగా అంటే బాగా నడుస్తుంది మన దగ్గర. అట్లా ఏం లేదు తీసుకుంటే సేల్ అవుతుందా కాదా అన్నది. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే సో మీరు ఎప్పుడైతే బేసిక్ ప్రోడక్ట్ పర్చేస్ చేసి బిజినెస్ చేస్తారు కదా, సో అప్పుడు క్లయింటేజ్ ప్రీమియం గా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ప్రీమియం క్లయింటేజ్ కి ఎప్పుడు బేసిక్స్ రిక్వైర్మెంట్ అయితే ఉండదు. సో ప్రీమియం క్లయింటేజ్ కి రిక్వైర్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా ప్రీమియం సెగ్మెంట్ ఆర్టికల్. సో ఎలా అయితే 165 చూసారు కదా, 165 నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్టయితే సో ఇది వచ్చేసి 265 అండి. సో 265 లో దీంట్లో ఏం అప్డేషన్ ఉంటుంది, సో దీంట్లో ఏం కొత్తగా దొరుకుతుంది అనుకుంటే సో దీని ఫ్యాబ్రిక్ అగైన్ చేంజ్. ఇది వచ్చేసి ఇంకా కొద్దిగా స్మూత్ గా అయిపోతుంది. ఫ్యాబ్రిక్ స్మూత్ గా వచ్చేసి వర్క్ ఇంకా మంచి అంటే మంచి వర్క్ సెట్ అయిపోతుంది. ఒకసారి మీరు నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ చూసుకోండి. సో రెడ్ ఇంకా గోల్డెన్ కాంబినేషన్స్ లో అయితే మేము ఈ శారీ డిజైన్ చేసేసాము. సో బ్యూటిఫుల్ క్యాట్లాగ్ ఇది కూడా. అగైన్ ఇదే కాకుండా ఇంకా కొద్దిగా ప్రైస్ పెంచుకున్నట్టయితే సో ఇది ఏదైతే పటోలా కాన్సెప్ట్స్ ఇప్పుడు మార్కెట్ లో చాలా అంటే చాలా నడుస్తున్నాయి. సో పటోలా కాన్సెప్ట్ కాకుండా అందులో మీనాకారి కాన్సెప్ట్స్ ఉంటాయి మల్టీ కలర్ కాన్సెప్ట్స్ లో. సో ఆ ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి. ఈ శారీ చూసుకున్నట్టయితే 325 రూపీస్ ప్రైజెస్ లో వస్తున్నాయి. సో ఒక్కొక్క ప్రైస్ రేంజ్ వైజ్ లో నేను మీకు శారీస్ చూపిస్తాను. సో ఇది చూసుకున్నట్టే మీనాకారి మల్టీ కలర్ ప్రింట్ కాన్సెప్ట్ అగైన్ పటోలా బార్డర్స్ తోటి అల్టిమేట్ సెగ్మెంట్ అండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీవింగ్ పార్ట్ ఉంటుంది, దీంట్లో జరీ పార్ట్ ఉంటుంది. సో కంప్లీట్ గా ఒక మంచి బేస్ కాన్సెప్ట్సే. సో ఇదైతే మనం చూసుకున్నాం. సో అదే కాకుండా ఇప్పుడు బేసిక్ శారీస్ లో మీరు ఎంత అమౌంట్ లాస్ట్ వరకు మంచి ప్రీమియం సెగ్మెంట్ వస్తుంది అని అందర్ క్వశ్చన్. సో ఒక బేసిక్ శారీలో ప్రీమియం అంటే దాంట్లో కూడా ఫ్యాబ్రిక్ వైజెస్ చేంజ్ ఉంటాయి కదా. సో దాంట్లో కావాలనుకుంటే సో పట్టు శారీ వచ్చే వరకు మన దగ్గర బేసిక్స్, ఎందుకంటే మేము ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కాబట్టి సో మాకు ఇది పెద్దగా బేసిక్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము సో దీనికన్నా ఇంకా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కూడా డీల్ చేస్తాం కాబట్టి సో ఇది వచ్చేసి మా వరకు అంటే మా కేసర్ టెక్స్టైల్ కంపెనీ వరకు సో కొంచెం బేసిక్స్ లో పెడతాం మేము పట్టు శారీస్. ఇది వచ్చేసి 2 టోన్ షేడ్ ఉంటుంది. సో బాడీ కలర్ వచ్చేసి వేరే ఉంటుంది. అగైన్ పళ్ళు పాటు అగైన్ పళ్ళు వర్క్ వచ్చేసి అయితే ఇంకా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. సో అదే కాకుండా ఇది వచ్చేసి మనకు 500 to 600 అరౌండ్ లో మంచి ఫ్యాబ్రిక్ లో ఇంకా మంచి డిజైన్స్ లో మీకు ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది. అదే కాకుండా ఇంకా 50 to 60 రూపీస్ పెంచుకున్నట్టయితే సో ఇది చూడండి, ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లో మీకు ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది. సో జకార్డ్ లో ఒక ఫైనెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంటారు కదా, సో అది వచ్చేసి మన జకార్డ్ లోనే ఒక స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది అయితే ఈ శారీ అండి. సో దీనిపైన మీరు వర్క్ చూసుకున్నా అగైన్ సూపర్నెస్ చూసుకున్నా కూడా అల్టిమేట్ సెగ్మెంట్ లో మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి. సో ఇప్పుడైతే మీరు బేసిక్ సెగ్మెంట్స్ అన్ని చూసారు. సో ఇప్పుడు మనం మూవ్ అవుతాం కొంచెం ప్రీమియం లో. సో ప్రీమియం లో వచ్చేసి మనకు ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ ఇంపార్టెంట్.
ప్రీమియంలో ఒకసారి మీరు చూసుకోండి. ఇది కంప్లీట్ మన ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కాబట్టి సో మేము ఇలా బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ ఇచ్చేస్తాం. సో మీ ఎలా అయితే నా వీడియోస్లో మీరు చూసారుగా 799 రూపీస్ నుంచి అయితే ప్యూర్ సిల్క్ శారీ కలెక్షన్ స్టార్ట్ అయితే అని చెప్తా ఉంటాను. సో ప్యూర్ సిల్క్ లో వచ్చేసి సో సిల్క్ లో ఫస్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో సో ఆ క్వాలిటీలో మేము మీకు ఈ ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో చూస్తున్నారా, సో ఇది వచ్చేసి స్మూత్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్, ఇంకా మంచి స్వెట్ అబ్జర్వ్ గురించి చెప్పొచ్చు. సో బార్డర్స్ వచ్చినట్టయితే అల్టిమేట్ బార్డర్స్ తోటి విత్ ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ ఆర్టికల్స్ తో అయితే మీకు అవైలబుల్ అయిపోతాయి. సో దీనికన్నా ఇంకా కొద్ది పైకి వెళ్ళినట్టయితే అరౌండ్ 1000 to 900 లోపల ఇంకేం దొరుకుతాయి అనుకుంటే సో మన దగ్గర కాంచీవరంలో అల్టిమేట్ సెగ్మెంట్ లో ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి. అగైన్ దీని ప్యాకేజింగ్ చూసుకోండి, కంప్లీట్ గా ఇట్లా ఫైబర్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి అల్టిమేట్ షైనింగ్ ఉంటుంది. అగైన్ సూపర్ ఫ్యాబ్రిక్ అండి. సో మీరు మీ బిజినెస్ లో ఒకవేళ అల్టిమేట్ సెగ్మెంట్ లో ప్రాఫిట్స్ కావాలి, అది కూడా శారీస్ లో మంచి మార్జిన్స్ కావాలనుకుంటే సో ఇవన్నీ మీరు బిజినెస్ లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ బ్యూటిఫుల్ సెగ్మెంట్సే. సో అదే కాకుండా ఇంకా కొద్దిగా 1500 to 16 to 1700 క్లోజ్ లో చూస్తున్నాను అనుకుంటే సో ఇది ఒక్కసారి చూడండి. ఈ సెగ్మెంట్ కూడా ఎంత బాగుంటుంది అంటే అగైన్ ఫైబర్ ప్యాకింగ్, ఇంకా క్యాటలాగ్ ఆర్టికల్స్ ఇప్పుడు మన సౌత్ లో చాలా అంటే చాలా నడుస్తున్నాయి. సో దూరంకి వెళ్ళి చూస్తే 2 టోన్ ఫ్యాబ్రిక్ లెక్క ఉంటుంది, కాకపోతే బేస్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఫుల్ బాడీ వచ్చేసి మనకి జరీ వర్క్, అదా ఎంత క్రియేటివిటీ ఉంటుంది అంత అమౌంట్ పెరుగుకుంటా వెళ్తుంది. అదే కాకుండా మన ఏమంటారు సౌత్ లో చాలా అంటే చాలా నడుస్తాయి కొన్ని బార్డర్స్ ఇంకా హెవీ వర్క్ శారీస్. సో అలాంటి బ్యూటిఫుల్ ఆర్టికల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, సో ఇది 2 టోన్ ఫ్యాబ్రిక్స్ లో అగైన్ అల్టిమేట్ సెగ్మెంట్స్. సో ప్రైస్ ఎలా పెంచుకుంటా వెళ్తుంటే అలా ఫ్యాబ్రిక్స్ అప్గ్రేడ్ అవుతా ఉంటాయి, క్వాలిటీ అప్గ్రేడ్ అవుతా ఉంటుంది, ఇంకా క్వాంటిటీ కూడా అప్గ్రేడ్ అవుతా ఉంటుంది. సో బేసిక్ గా అయితే నేను ఈ వీడియో మొత్తంలో చెప్పేది ఏంటంటే సో ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మీరు మీ కస్టమర్కి డెలివర్ చేస్తారో సో అంత మంచి రెస్పాన్స్ అయితే మీ షాప్కి అయితే వస్తుందండి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, డిఫరెన్సెస్ కూడా అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో డిఫరెన్సెస్ అన్ని అర్థమైపోయినట్టయితే మన యూట్యూబ్ ఛానల్కి ఈరోజు చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఇంకా మీకు ఏదైనా కేటగిరీలో వీడియో చూసేదంటే నాకు కమెంట్ చేసి చెప్పినట్టయితే నేను నా కమెంట్ని కొద్దిగా మన ఒక మంచి ప్రోడక్ట్ షూట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాను. అదే కాకుండా మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి కలుస్తా. అప్పటిదాకా టాటా, బాయ్, నమస్తే.